చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది, వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం, ప్రజా సంక్షేమం ఇందులో ఇమిడి ఉన్నది. ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయలు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా మిత్రులారా, కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి
చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపనతో నిరంతరం మా ప్రభుత్వం పని చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, మహిళా సాధికారిత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత. అందుకే తెలంగాణలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మేము కల్పించడం జరిగింది. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతిరోజు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని రాష్ట్రం నలుమూలలా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈనాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 53,09,000 కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, 10,10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం. 42.90 లక్షల కుటుంబాలకు ₹500కే గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయాన్ని అందించేందుకు 4,709 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు చేశాం. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 60,487 కోట్ల రుణాలు అందించాం. వడ్డీ లేని రుణాల కింద 1900 కోట్ల వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్టాల్స్ను కేటాయించాం. మన మహిళలు పాఠశాల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలోపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక భద్రత కింద సన్న బియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్న బియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపుగా 3,38 లక్షల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చాం. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో
4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ముఖ్యంగా గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం 30,089 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ బాధితులు, హిమోఫిలియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు శాచ్యురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ని అందిస్తున్నదని గర్వంగా ఈరోజు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను పకడ్బందీగా నిర్వహించాం. కులాల వారీగా సామాజిక స్థితిగతుల వివరాలను వెల్లడించాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాం. దేశంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. 1931లో బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశంలో కులగణన జరిగింది.